నేను మొన్న ఒక దగ్గర చూశాను. సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి రిజెక్ట్ చేసిందంట అమ్మాయి. అఫ్ కోర్స్ సార్, నేను కూడా మొన్న మా మేనగాళ్ళకి పెళ్లి సంబంధం వస్తే అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేశాను. అదే అంటున్నా నేను, షాక్. సిబిల్ స్కోర్ చూసి బాగాలేదని పెళ్లి రిజెక్ట్ చేశారంట. సో అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా పెళ్లి కోసం అయితే ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ హ్యాబిట్ ఎలా ఉంది అనేది సివిల్ స్కోర్ లో కనిపిస్తుంది. వాళ్ళు సంపాదించే డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ హ్యాబిట్ ఎలా ఉంది తెలియాలంటే సివిల్ స్కోర్ చూసి తెలిసిపోతుంది. రైట్. సివిల్ స్కోర్ తక్కువ ఉన్న లోన్ వచ్చే మార్గాలు లేవా? సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ వస్తుంది సార్. సివిల్ స్కోర్ ఎంత ఉన్నదనే దానికి లోన్ కి సంబంధం లేదు. రీపేమెంట్ ఎలా చేస్తున్నారు అనేది చూస్తుంది బ్యాంక్. ఓకే, అంతే. సో సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అంటే తక్కువ ఎందుకు ఉంది అనేది పాయింట్ సార్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే కస్టమర్కి జనరల్గా సివిల్ స్కోర్ అనేది 700 అండ్ అబౌవ్, 720 అబౌవ్, 750 అబౌవ్ ఉంటే బెస్ట్ స్కోర్ అంటారు. 800 సివిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని కేసెస్ రిజెక్ట్ అవుతాయి. 650 సివిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని లోన్స్ అప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఆయన రీపేమెంట్ ఎలా చేస్తున్నాడు అనేది చూస్తాం, కానీ స్కోర్ ఎంత అనేది పెద్ద మ్యాటర్. అంటే పాత ఈఎంఐలు కరెక్ట్ టైం కడుతున్నాడా లేదా, క్రెడిట్ కార్డు బిల్లు కరెక్ట్ గా ఇవే చూస్తారా? అవునండి, అవే స్కోర్ ని ఇంపాక్ట్ చేస్తాయి. జనరల్ గా ఏముందంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో టైంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందని తెలుస్తుంది. కస్టమర్ లోన్ తీసుకుని తిరిగి కట్టే ఉద్దేశంతో ఉన్నాడా, లేదు తీసుకుని ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉన్నాడా అనేది మన దాంట్లో కనిపిస్తుంది. దాన్ని బట్టే మనం తెలిసిపోతుంది కదా సార్. లోన్ తీసుకుని తిరిగి కడుతున్నాడు, మధ్యలో బ్రేక్ వచ్చింది, ఒక 5-6 నెలలు ఇబ్బంది పడ్డాడు, తర్వాత మళ్ళీ ప్రాపర్ గా కట్టేస్తున్నాడు అంటే ఇది తిరిగి కట్టే ఉద్దేశం ఉన్నట్టు. కొందరికి ఏమో తీసుకుంటారు, ఇక కట్టరు. ఆ ఉన్న లోన్లు కట్టకుండా మళ్ళీ లోన్కి వస్తారు. ఆ ఉన్నదే కట్టినోడు కొత్త లోన్ ఎట్లా కడతారని చెప్పి బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. అంతే. ఇవన్నీ మనకు చెప్పరు పైకి, అది వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. ఆ డిస్కషన్ జరగదు కదా సార్. మాన్యువల్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా, అప్లికేషన్ వెళ్తుంది, రిజెక్ట్ అని మెసేజ్ వస్తుంది, మధ్యలో మాట్లాడేవాళ్ళు ఎవరు? ఓకే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి. అవును. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ మైనస్ లో ఉంటుంది కొందరికి. అవును. అట్లాగే సార్ సిబిల్ స్కోర్ స్టార్టే కాని వాళ్ళు కొందరు ఇప్పుడే ఫ్రెష్ గా అప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లోన్లు వస్తాయా? మైనస్ లో ఉండడం అంటే -1 సార్. అంటే ఇప్పటివరకు ఏ క్రెడిట్ ఎంట్రీ అవ్వలేదు, సిబిల్ లో ఏ ఎంట్రీ కాలేదు, వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు స్టార్టర్స్. అచ్చా, వాళ్ళకి కూడా వస్తుంది? వాళ్ళకి వస్తుంది. -1 ఉంటే వస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఏ సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు తప్పు చేయలేదు కదా సార్, లోన్ తీసుకోవడం తప్పు కాదు కదా. దాన్ని -1. ఓకే. తర్వాత ఏదైనా లోన్ తీసుకుని రీపేమెంట్, క్రెడిట్ కార్డు రీపేమెంట్ చేసినప్పుడు స్కోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో కొందరు అంటే చాలామంది స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకా కొన్ని బిజినెస్లు ఉంటాయి, డైలీ ఓన్లీ క్యాష్తో డీల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ప్రాపర్గా ఉండవు. వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి లోన్స్ వస్తాయా? వస్తాయి సార్. అవునా? వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తాం. వాళ్ళది దీన్ని అసెస్మెంట్ ఇన్కమ్ ప్రోగ్రామ్ లేదా లిక్విడ్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అంటామండి. అంటే బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ టీంలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి కస్టమర్ బిజినెస్ ప్రెమిసెస్ దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తారు, డైలీ ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఈ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుందని మాన్యువల్గా ఒక బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ రోజు తయారు చేస్తారు. దాని మీద వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో లెక్క చేసి, దాని నుంచి ఎంత ఈఎంఐ కట్టగలడో లెక్క చేసి, దానికి తగ్గ లోన్ ఇస్తాం. ఆ స్థాయి దాకా వెళ్ళిపోతారు. ఓకే, సూపర్, రైట్. ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది సార్ లోన్, 2 సార్లు రిజెక్ట్ అయింది, ఇక జీవితంలో అతనికి లోన్ వచ్చే అవకాశాలు ఉండవా? 1-2 సార్లు రిజెక్ట్ అయితే ఉంటుంది సార్. ఎందుకు ఉండదు? అంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోకుండా ఈ బ్యాంక్ లో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంక్ లో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంక్ లో అన్ని బ్యాంకులో తిప్పేశారు అనుకోండి. అన్ని బ్యాంకులో ఒకసారి రిజెక్ట్ చేసేస్తే రెండోసారి అప్లికేషన్ ఫామ్ వెళ్ళినప్పుడు ఇంత రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి కొత్త బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అసలు ఒకటోసారి రెండోసారి లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది అనే ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని ప్రాపర్గా లోన్ అప్లై చేస్తే వస్తుంది. ఓకే, రైట్. చెక్ బౌన్స్ ఇష్యూ ఒకటి. సో చాలా మందికి తెలియకను తెలుసు చాలాసార్లు చెక్ బౌన్స్ అవుతుంటది. అవునండి. సో అలా అయినప్పుడు ఇక వాళ్ళకి లోన్స్ రావా, చెక్ బౌన్స్ అయింది కదా అని? అలా ఏం లేదు సార్. 1-2 సార్లు తెలియక రిజెక్ట్ చెక్ బౌన్స్ అయినా ఎందుకు బౌన్స్ అయింది అంటే ఫండ్స్ లేకుండా బౌన్స్ అవడం అనేది ఫైనాన్షియల్ గా మన ఈ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు లేవు అంటే ఉన్న లోనే కట్టే పరిస్థితులు లేడు కాబట్టి కొత్త లోన్ ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ లో చెక్ బౌన్స్ అయితే దాన్ని కొంచెం సీరియస్ ఇష్యూగా చూస్తారు. ఒక 6 నెలల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో చెక్ బౌన్స్ అయింది, వితిన్ 30 days లోపు మళ్ళీ పేమెంట్ చేసాడు కస్టమర్. ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఎవరి మంత్ ఈఎంఐ టైంకి మేనేజ్ చేస్తున్నాడు, ఇవ్వచ్చు లోను. ఒక 1 year ట్రాక్ లో ఒకసారి బౌన్స్ అవ్వడం తప్పే ఉంది సార్, చెప్పలేం కదా, ఎప్పుడైనా జరగచ్చు.
ఓకే ఓకే తీసుకుని ప్రతిసారి బౌన్స్ చేస్తే తప్పు. అచ్చా ఓకే. ఎవ్రీ మంత్ బౌన్స్ అవుతుంది అంటే ఇంకా ఒకసారి బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది. బ్యాంక్ వాళ్ళు అవును. వచ్చి ఇంటిమేట్ చేస్తారు, మీ చెక్ ఈ టైంకి వచ్చింది, మీ ఈఎంఐ ఈసీఎస్, ఉమ్, ఉమ్, మీరు ఆ టైం ఫండ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఓకే అది తెలియదంటే నేను పెట్టుకున్నాను అన్నాడు. ఓకే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ డేట్కి వచ్చి వాడు చెప్పడు కదా, ముందే పెట్టుకోవాలి. రైట్ మన రైట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు, సార్ ఎవ్రీ మంత్ పలానా 5వ తారీఖు మీకు ఈఎంఐ వస్తుంది, అప్పటికి కావాల్సినంత బ్యాలెన్స్ మీ అకౌంట్లో మేనేజ్ చేయండి అని చెప్తారు. ఓకే ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ రావడమో లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఈఎంఐ కంటే తప్పని ఇంపార్టెంట్ అని చెప్పి డబ్బులు అవును. డ్రా చేశారు అనుకోండి, అప్పుడు ఉమ్, బౌన్స్ అయింది. మొన్న 2-3 రోజులు సర్దుబాటు చేసి కట్టేశారు, ఉమ్, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే రైట్ రైట్. అట్లాగే హౌసింగ్ లోన్ అండి. హౌసింగ్ లోన్ అనేది ఎట్లా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్లు? అంటే బయట ఫైనాన్స్ తెచ్చి కట్టుకోవాలంటే బెటరా, హౌసింగ్ లోన్కి వెళ్ళడం బెటరా? మొత్తం అన్ని లోన్స్ కంటే హోమ్ లోన్ లోనే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అచ్చా అచ్చా జనరల్ గా తక్కువ ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్ లోనే ఉంటుంది. ఓహోహో బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకోవడమే మంచిది. ఓకే. సో 8% 9% అట్లా. ఇప్పుడు 7.15 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఓ కొత్త రెపో రేట్స్ వచ్చిన తర్వాత అచ్చా స్టార్టింగ్ రేట్ 7.15 ఓకే బేస్డ్ ఆన్ సివిల్ స్కోర్. ఓకే రైట్. ఒక సొంత ఇంటి కోసమే ఇస్తారా, లేదంటే ఇల్లు రెనోవేషన్కి లోను, తర్వాత ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి కూడా లోన్స్ వస్తాయా? ఇది వాటి ఇల్లు కోసం రెనోవేట్ చేయడానికి కూడా వస్తుంది సార్ లోను. ఆ, కొంతమంది ఎట్లా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు, అవును. దానికి మళ్ళీ పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసుకుని వస్తారు, ఓకే ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కూడా లోన్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి వస్తుంది కదా సార్, రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు, ఆ, ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండింటికి కలిపి లోన్ ఇస్తాం. ఓహో అచ్చా. ప్లాట్ కొనుక్కోవడానికి కూడా లోన్ వస్తుంది. ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవడానికి కూడా టైం ఇస్తారు, 1 year 1.5 year టైం ఇస్తారు. ఓకే ఈ లోపల వాళ్ళు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు చాలా మందికి ఊర్లలో ఆస్తులు ఉంటాయి సార్, అవునండి. ఊర్లలో ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్లో కట్టుకోవాలి. అవును, సో దాన్ని మార్టిగేజెస్ అంటే ఆ ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్లో? చేయొచ్చు సార్. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఉన్న ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాల్సిన పని ఏం లేదు. ఆ, కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే, వాళ్ళు హైదరాబాద్లో బిజినెస్ జాబో చేస్తూ ఉంటారు సార్, అవును. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి, దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఉమ్, ఇక్కడ హైదరాబాద్లో లేదు ప్రాపర్టీ, లేదు. ఊర్లో ఉంది, అక్కడ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి ఇక్కడ ఇన్కమ్ తీసి లోన్ ఇస్తాం, అది దానికి యా. యూజ్ చేసుకోవచ్చు. అచ్చా ఇక్కడ అట్లా. ఇల్లు కొనుక్కోవాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది. లేదు అవును. ఇక్కడే జాబ్ చేస్తున్నారు, ఓకే అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అక్కడ అవును. లోన్ ఇస్తాం మనం. అచ్చా ఉమ్. ఊర్లో కట్టుకోవాలన్నా కూడా లోన్ ఇస్తారు. సూపర్ రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు కదా, అవును, అట్లా కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఆ, జనరల్గా హోమ్ లోన్ తీసుకుంటారండి. అవును. తీసుకున్న హోమ్ లోన్ కానీ ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి, అప్పుడు మళ్ళీ దాని మీద టాప్అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే అదే లోన్ మీద అదే లోన్ పైన టాప్అప్ ఇస్తాం. ఎట్లా ఇస్తారు అంటే సింపుల్ పారామీటర్ సార్, రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో ₹1,00,00,000 ఉందనుకోండి, ఓకే మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు, లోను 20% లోను కట్టేశారు, అవును. ప్రాపర్టీ వాల్యూ కూడా 20% పెరిగింది. అచ్చా ఓకే. అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మనం లోన్ ఇవ్వచ్చు కదా, ఓహో ఈ లోపు మీకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది కదా, అవును. సో అట్లా రీపేమెంట్ చేస్తాం. ఓకే దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది, టాప్అప్ ఇవ్వచ్చు. రైట్ రైట్. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం, Hmm. సగంలో ఒక ఏక మన దగ్గర డబ్బులు అయిపోతుంది. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటికి కూడా మీరు లోన్ ఇస్తారా ఇస్తాం, కంప్లీట్ చేసుకోవడానికి? ఇవ్వచ్చు. అవునా? కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు, అవును సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలు వచ్చి మన డబ్బులు వాడేసడం వల్ల సరిపోలేదు, అవును. కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం. హోమ్ లోన్ లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే